పద్మగారు ఏంటి మీకు బాగా కోపం వచ్చింది? చిరంజీవి వాళ్ళ అనుచరుడో లేకపోతే ఫ్రెండో లేకపోతే దూర బంధువో ఎవరికో మద్దతు తెలియజేయమంటే ఎందుకు ఒంటికాల మీద లేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మేమేమి ఒంటికాల మీద లేవలేదు రజనీకాంత్ గారు. మీకు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఒకటేంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈరోజు ఎందుకు వచ్చింది, చిరంజీవి గారి అవసరం ఎందుకు వచ్చింది? చివరి నిమిషంలో కూటమికి ఇద్దరు అభ్యర్థుల్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. కూటమికి చిరంజీవి గారి సపోర్టు అనేటటువంటిది ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకు అవసరం వచ్చింది ఒకసారి చూసుకుంటే, ఆయన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు, సినిమాలకు దూరంగా అన్నారు, రాజకీయాలు నాకు పడడం లేదు అనేటటువంటిది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తిని చివరిలో ఒక రకమైనటువంటి ఒక బలవంతంగా, అంటే ఒక తమ్ముడు అనేటటువంటి సెంటిమెంటో లేకపోతే మరొక ఒత్తిడో ఏదో ఆయన కూటమికి మద్దతు అనేటటువంటిది ప్రకటించారు. అది వేరే విషయం. కానీ ఎందుకు అవసరం వచ్చింది అనేటటువంటిది ఈ రోజున మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఆ కాయిన్ చెల్లడం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఎందుకంటే మొదట ఏం చెప్పారు, ఎందుకు పార్టీ పెట్టారు, చివరికి వచ్చేటప్పటికి 21 సీట్లలో దాదాపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే చివరి నిమిషంలో సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. భగ్గుమన్నారు ఈ రోజున. జనసేనకు సంబంధించినటువంటి ఒక హార్డ్ కోర్ అనేటటువంటి వాళ్ళు కూడా చెప్పలేనటువంటి ఆవేదన ఇది. ఇంతలాగా మోసం జరుగుతుందా అనేటటువంటిది. మేము ఎందుకు ఇవాళ చంద్రబాబు గారికి భజన చేస్తోంది జనసేన అనేటటువంటిది మాట్లాడిన దానికి ఇవాళ ఆ పార్టీ నాయకులే చివరికి వచ్చేటప్పటికి ఆ పాయింట్ని కన్విన్స్ అయ్యారు. ఇవాళ ఎందుకంటే జనసేన పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి అనేక మంది సీనియర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, రోజుకొకళ్ళు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం కావచ్చు. ఎందుకు జరుగుతోంది అంటే ఇది చంద్రబాబు గారి కోసం పెట్టినటువంటి పార్టీ, చంద్రబాబు గారి కోసమే బీజేపీతో సఖ్యతగా ఉండి చివరికి ఒక పొత్తును కుదిర్చినటువంటి ఇంత ప్లాన్ ఒక చంద్రబాబుని బతికించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అనేటటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి ముఖము ఇక్కడ చెల్లడం లేదు. కాపు సామాజిక వర్గాన్ని కన్విన్స్ చేయడంలో కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులను కన్విన్స్ చేయడంలో కావచ్చు, ఆయన ఫేస్ సరిపోవడం లేదు అనేటటువంటి దానితోటి ఈరోజు చిరంజీవి గారి వాల్యూను ఒకసారి ఉపయోగిద్దాం అనేటటువంటి ఒక ప్రయోగం చేశారు. మేము వర్రీ కావడం లేదు. వీళ్ళ ఎత్తుగడ ఏంటనేది చెప్తున్నాం తప్ప మాకెందుకు వర్రీ. మేము అదే మాట అన్నాము. ఎంతమంది వచ్చినా సరే, గుంపులుగా ఎంతమంది వచ్చినా సరే అని అంటే దానికి చిరెత్తుకుపోయి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు చీరేస్తాము, తోలు తీస్తాం, తొక్క తీస్తాం, డోలు వాయిస్తాం అనేటటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడారు. మేము కంగారు పడడం లేదు. మాకు ఇది ఒక రకంగా ప్రజల ముందు అసలు కూటమి కట్టి ఇంతమంది రావడం, ఓ పక్కన కాంగ్రెస్ పార్టీతో ఒక సఖ్యత, బ్యాక్ డోర్లో మళ్ళీ చిరంజీవి గారి అవసరం, రేపు ఇంకొకళ్ళ అవసరం, ఇన్ని అవసరాలు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి ప్రజలు ఆలోచించరని అనుకుంటున్నారా? ఇవాళ చిరంజీవి గారు అసలు రాజకీయాలు నాకు పడ్డం లేదు అనేటటువంటి మనిషిని తీసుకొచ్చి కూటమికి సపోర్ట్ అనేటటువంటి మాట అన్నారు అంటేనే పవన్ కళ్యాణ్ గారు తన ముఖం చెల్లడం లేదు, తన ముఖం వర్కౌట్ కావడం లేదు అనేటటువంటిది ఒప్పుకున్నారు. చిరంజీవి గారిది ఏమన్నా వర్కౌట్ అవుతుందేమోనని చంద్రబాబు గారు తెరమేకి తీసుకొచ్చారు తప్ప ఇందులో చంద్రబాబు గారు చేసినటువంటి ఎత్తుగడే తప్ప చిరంజీవి గారిని చూసి ఎవ్వరూ కూడా కొత్తగా ప్రధానంగా కాపు సామాజిక వర్గం భ్రమలు పోయినాయి. ఇవాళ చిరంజీవి గారిని చూశారు. ఒక శక్తిగా నిలబడి ఉంటే, నిజంగా ఆ కుటుంబం ఒక శక్తిగా నిలబడి ఉంటే ఖచ్చితంగా ఆదరించి ఉండేవాళ్ళు. పదే ఫెయిల్ అవ్వడం, పదే కాపు సామాజిక వర్గానికి దెబ్బ తగులుతోంది వీళ్ళ వల్ల అనేటటువంటి అభిప్రాయం బలంగా ఉండడం వల్ల ఈ రోజున చిరంజీవి గారు వచ్చి చెప్పినా కూడా ఎవరు కూడా ఓటేసేటటువంటి పరిస్థితి లేదు.